ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త సీఎం రేవంత్ రెడ్డి సంచలనం ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి గుడ్ న్యూస్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారిగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు అనమాట. వెంటనే లైక్ చేయండి. వివరాలకి అయితే వెళ్ళిపోదామండి. పోలీస్ శాఖలో పనిచేస్తున్న సిబ్బందికి డీజీపీ శివధర్ రెడ్డి ఒక అద్భుతమైన శుభవార్త వినిపించారనమాట. విధుల్లో నిరంతరం ఒత్తిడికి గురయ్యే పోలీసు సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని వారి జీవితాల్లో ముఖ్యమైన రోజులను కుటుంబంతో గడిపేందుకు గాను వీలుగా కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపైన ప్రతి ఉద్యోగి కూడా వారి పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవం రోజు ప్రత్యేక సెలవులు మంజూరు చేస్తూ అధికారిక ఉత్తర్వులు అయితే జారీ చేశారు. గతంలో డ్యూటీ ఉంటే డ్యూటీకి వెళ్లాల్సి అయితే ఉండేది, కానీ ఇప్పుడు అలా కాకుండా ఇక పోలీసు వృత్తి అంటేనే అత్యంత కఠినమైనది. శాంతి భద్రత పరీక్షల్లో భాగంగా సిబ్బంది పగలు రాత్రి తేడా లేకుండా శ్రమిస్తుంటారు. ఈ క్రమంలో వారు తమ వ్యక్తిగత జీవితానికి, కుటుంబ సభ్యులకు తగినంత సమయం కేటాయించలేకపోతున్నారని డీజీపీ గుర్తించారు. పోలీసులు మానసిక ఉల్లాసాన్ని పెంపొందించడం వల్ల వారి కుటుంబ బంధాలు బలోపేతం చేయడం లక్ష్యంగా నిర్ణయం తీసుకోవడం జరిగిందనమాట. ఇక జీవితంలో మరుపురాని ఘట్టాలైన పుట్టినరోజు, పెళ్లి రోజు కుటుంబంతో కలిసి ఆనందంగా గడుపుతారని ఆయన ఆకాంక్షించారు. ఇక ఈ ప్రత్యేక సెలవులు మంజూరు విషయంలో డీజీపీ అన్ని యూనిట్ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. అత్యవసర పరిస్థితుల్లో ఎమర్జెన్సీ మినహా సిబ్బంది దరఖాస్తు చేసుకున్నప్పుడు ఖచ్చితంగా సెలవులు మంజూరు చేయాలని స్పష్టం చేశారు. అయితే ఈ సెలవులు కావాలనుకునేవారు తమ పుట్టినరోజు లేదా వివాహ వార్షికోత్సవానికి సంబంధించి సరైన ఆధారాలు సమర్పిస్తే ముందుగానే దరఖాస్తు చేసుకోవాల్సి అయితే ఉంటుంది.